ఏపీలో ప్రజాప్రతినిధులకు కోర్టు ధిక్కారం సర్వసాధారణంగా మారింది. కేసులను విచారిస్తున్న క్రమంలో కోర్టుకు హాజరు కాకపోవడం, కనీసం అందుకు కారణాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడం వంటివి చేయని నాయకులు ఎక్కువైపోయారు. ఇక ఆ కోవకే చెందుతారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్లను జారీ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన విచారణకు వంశీమోహన్ గైర్హాజరయ్యారు. దీంతో గత విచారణలోనే బెయిలబుల్ వారెంట్ను న్యాయస్థానం జారీ చేసింది. వంశీపై 4 కేసుల్లో విచారణ జరుగుతున్న క్రమంలో కోర్టు ఏకంగా 4 అరెస్టు వారెంట్లను జారీ చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇతనిపై 4 కేసుల్లో విచారణ జరుగుతుండగా విచారణకు ఆయన ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో గత విచారణలోనే బెయిలబుల్ వారెంట్ను న్యాయస్థానం జారీ చేసింది. ఇక ఈ రోజు కూడా విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వల్లభనేని వంశీ నియోజకవర్గంలో అందుబాటులో లేనట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్లో ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోని అరెస్టు వారెంట్లపై వల్లభనేని వంశీ కౌంటర్కి దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టు జారీ చేసింది అరెస్టు వారెంట్లు మాత్రమే కాబట్టి ఆయన కోర్టు విచారణకు ఎందుకు హాజరు కాలేకపోయారు అనే విషయాలు వివరిస్తూ అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయనున్నారని సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న క్రమంలో ప్రజాప్రతినిధులపైన కేసులు నమోదు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీమోహన్పై కూడా 4 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులలో విచారణకు ఆయన హాజరు కాకపోవడం కోర్టు ధిక్కారంగా పరిగణించి ఆయనను అరెస్టు చేయడానికి ప్రజాప్రతినిధుల కోర్టు వారెంట్లను జారీ చేసింది. ఇదిలా ఉండగా అసలు వల్లభనేని వంశీ మాత్రం పోటీ చేస్తారా లేదా అనే విషయం ఇంకా తేలలేదు. గతంలో వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో అక్కడ గత ఎన్నికలలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్లి అక్కడ ఇన్ఛార్జి పదవిని చేపట్టారు. ఒకవేళ వంశీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే యార్లగడ్డను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కానీ ఆ పార్టీలోని దుట్టా రామచంద్రరావు కూడా వల్లభనేని వంశీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని తప్పిస్తారా లేక ఆయనకు మరొక సీటును కేటాయిస్తారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. అయితే తాజా పరిణామాలపై వల్లభనేని వంశీ ఎలా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే.